రంగస్థలం రంగస్థలం లాగా చేస్తాడురా. ఒకవేళ రంగస్థలం కంటే బాగుంటుందా? లేదు లేరా, రంగస్థలం అంత ఉండదు. పెద్ద సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా టైం లేదు మామ. రేపే ప్రీమియర్స్, ఎల్లుండికి సినిమా రిలీజ్ అవబోతుంది. అంటే ఎల్లుండి 4వ తారీఖు సినిమా రిలీజ్ అవబోతుంది. కాబట్టి ఈ సినిమాని వేరే సినిమాలతో కంపారిజేషన్ చేసుకుంటూ, వేరే క్యారెక్టర్లతో కంపారిజేషన్ చేసుకుంటూ చూడకూడదు అనేదే ఈ వీడియో. మామ, మీరందరూ ఈ థంబ్నెయిల్ని చూసే వీడియో చూడడానికి వచ్చారని నాకు తెలుసు. ఎందుకంటే పెద్ద సినిమా చూడడానికి ముందు ఈ వీడియో చూసే పెద్ద సినిమా చూడండి అని ఎందుకు చెప్పానంటే, పెద్ద సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ వేలో పెట్టుకుంటున్నారు ప్రేక్షకులు కానీ ఫ్యాన్స్ కానీ. ఎందుకంటే ఒక రంగస్థలం, ఒక ట్రిపుల్ ఆర్, ఒక మగధీర ఇలాంటి సినిమాలాగా ఉంటుంది అని ఎలా పెట్టుకుంటున్నారు. మేము ఎక్కడ పెట్టుకున్నాం రా, నీకు అది తెలుసారా అని మీరు అడిగినా చాలామంది అలాగే పెట్టుకుంటున్నారు. ఎక్కువగా ఒక రంగస్థలంతో ఎక్కువగా పోల్చుకుంటున్నారు. ఎందుకంటే అది కూడా ఒక రూరల్ బ్యాక్డ్రాప్ సినిమానే కాబట్టి, రంగస్థలం కూడా ఒక రూరల్ బ్యాక్డ్రాప్ మూవీ కాబట్టి, అది కూడా ఒక టైం లైన్ 1990 అలాంటి టైం లైన్లో జరిగే స్టోరీ కాబట్టి, ఇప్పుడు ఈ బుచ్చిబాబు చేసిన పెద్ద సినిమా కూడా 1990 ఆ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక టైం లైన్ స్టోరీ కాబట్టి. కాకపోతే ఇది మనం ఈ సినిమాను చూడాలంటే ఏ క్యారెక్టర్తో ఏ సినిమాలతో కంపేర్ చేస్తూ ఈ సినిమాని చూడకూడదు. జస్ట్ పెద్దిగాడి వరల్డ్ని, పెద్దిగాడి క్యారెక్టరైజేషన్ని, పెద్దిగాడు ఆడే ఆటల్ని, తను ఐడెంటిటీ కోసం చేసే యుద్ధాన్ని చూడడానికి వెళ్తే మాత్రం పక్కగా ఎంజాయ్ చేస్తాం సినిమాని. కాకపోతే మిగతా సినిమాలతో, మిగతా క్యారెక్టరైజేషన్లతో పోల్చుకుంటే మాత్రం సినిమాని ఖచ్చితంగా ఎంజాయ్ చేయలేం. ఆల్రెడీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంది ఫ్యాన్స్లో కానీ ఫ్యామిలీ ఆడియన్స్లో కానీ. ఎప్పటి నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లిమ్స్, ఫస్ట్ షాట్ క్రికెట్ గ్లిమ్స్ ఉంది కదా, ఆ గ్లిమ్స్ నుంచినే ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉంది. దాని తర్వాత రిలీజ్ అయిన చిక్రీ చిక్రీ సాంగ్ అని, రైరా సాంగ్ అని, ఇవన్నీ టోటల్ పాన్ ఇండియాకి పరిచయం చేసింది పెద్ద సినిమా వస్తోంది అని, ఇలాంటి ఒక సినిమా వస్తోంది రామ్ చరణ్ గారిదని. దాని తర్వాత రిలీజ్ అయిన పహల్వాన్ గ్లిమ్స్ ఇంకా ఎక్స్పెక్టేషన్స్ని హెవీగా పెంచేసింది. అంటే బుచ్చిబాబు గారు రామ్ చరణ్ గారిని ఒకే సినిమాలో పెహల్వాన్ లాగా, క్రికెటర్ లాగా చూపిస్తున్నాడని. దాని తర్వాత రిలీజ్ అయిన ట్రైలర్తో రెజ్లింగ్ గేమ్ కూడా ఉందన్నట్టు మళ్ళీ ఇంకా ఎక్స్పెక్టేషన్స్ని పెంచేశాడు. దాని తర్వాత రిలీజ్ అయిన మసా మసా సాంగ్ అని, హల్లెలెల్లో సాంగ్ అని అంతలా నచ్చలేదు కానీ ఆడియన్స్కి. నాకు నచ్చలేదు పర్టికులర్గా, చాలామందికి నచ్చలేదని నా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళకు కూడా కొంతమందికి నచ్చలేదు, కొంతమందికి నచ్చింది. కానీ చూడడానికి మాత్రం మసా మసా సాంగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉండబోతుంది మామ. పక్కా రాసి పెట్టుకోండి. చూడడానికి విజువల్గా ఇది ఒక మానిటైజ్ సాంగ్ కాబట్టి చూడడానికి విజువల్గా సాంగ్ మాత్రం సూపర్గా ఉండబోతుంది ఈ మసా మసా సాంగ్. ఇక హల్లెలెల్లో సాంగ్ ఆల్రెడీ వీడియో సాంగ్గానే మనం చూసేసాం, చాలామందికి నచ్చింది, అలాగే కొంతమందికి నచ్చలేదు. దాంట్లో నేను కూడా ఒకరిని. అలాగని నాకు నచ్చలేదని మిగతా వాళ్ళకు కూడా నచ్చలేదు, నచ్చకూడదు అనే రూల్స్ ఏం లేవు. నాకు నచ్చలేదు ఆ 2 సాంగ్స్, కానీ మసా మసా సాంగ్ మాత్రం చూడడానికి ఎక్సలెంట్గా ఉండబోతుంది. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏమంటే, ఈ జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ కూడా ఆల్రెడీ మనం దేవరాలో చూసినట్టే అనిపించింది. కాకపోతే బుచ్చిబాబు గారు చెప్తున్నది ఏంటంటే, ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, ఫ్యామిలీ ఆడియన్స్ కోసం కొంచెం కమర్షియల్గానే చూపిస్తూ సినిమాని నేను చూపించాలనుకున్న పెద్ద కాదని నేను చూపించా అని చెప్పుకొచ్చాడు. కాబట్టి ఈ జాన్వీ కపూర్ క్యారెక్టర్ కూడా సినిమాలో చూసిన తర్వాత మనకు ఎక్కువచ్చాము. కాకపోతే ఈ ట్రైలర్లో చూసిన తర్వాత చాలా మంది ఇదే దేవరా 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 అనుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు నాకు కూడా అలాగే అనిపిస్తుంది, దేవరాలో చూసిన అదే క్యారెక్టరైజేషన్ లాగా అనిపిస్తుంది. కానీ పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాత జాన్వీకి కూడా బలమైన పాత్ర ఉందంటున్నారు. చూద్దాం అది సినిమాలో ఎలా ఉండబోతుంది అనేది. వీళ్ళు చేస్తున్న ప్రమోషన్స్ కూడా సినిమా పెద్దిగాడి క్యారెక్టర్ చుట్టూ ఉంటుంది. 40 నిమిషాలు క్లైమాక్స్, 40 నిమిషాలు ఎమోషన్స్తో ఉంటుంది. అలాగని ఎలివేషన్స్ లేకుండా ఉండదు, ఎలివేషన్స్ కూడా ఉంటాయి. కానీ ఇది ఎలివేషన్స్ మీద తీసిన సినిమా కాదు, ఎమోషన్స్ మీద తీసిన సినిమా. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎమోషన్స్తో ఉండే ఈ పెద్ద సినిమా వరల్డ్లోకి వెళ్ళినప్పుడు పెద్దిగాడికి కనెక్ట్ అయ్యి పెద్దిగాడిని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ రావాలి. అంతేగాని మనం రంగస్థలంలో చిట్టిబాబుని, ట్రిపుల్ ఆర్లో రామరాజు క్యారెక్టర్ని, వీటినన్నీ ఊహించుకుంటే ఎంజాయ్ చేయలేం. చాలామంది నేను ఎందుకు ఈ స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నానంటే, చాలామంది చెప్పే మాట ఏంటంటే, రంగస్థలం లాగా చేస్తారా. ఒకవేళ రంగస్థలం కంటే బాగుంటుందా? లేదు లేరా, రంగస్థలం అంత ఉండదు. ప్రతి సినిమాని ఎందుకు కంపేర్ చేయాలి మామ? ప్రతి సినిమాని ఎందుకు కంపేర్ చేయాలి చెప్పండి? పెద్దిగాడి కథ వేరు, చిట్టిబాబు కథ వేరు రంగస్థలంలో,
రామరాజు కథ వేరు RRRలో, అలాగే పెద్దిగాడి కథ వేరు పెద్ది సినిమాలో. అంతేగాని ప్రతి సినిమాని కంపేర్ చేస్తూ చూస్తే సినిమాని ఎంజాయ్ చేయలేం. కాబట్టి ఈ కంపారిజేషన్స్ ఇవన్నీ మానుకోండి. కాబట్టి మనం పెట్టుకోవాల్సిన ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో పెట్టుకొని వెళ్తే సినిమాని ఎంజాయ్ చేయగలమో అలాగే పెట్టుకొని వెళ్దాం. ఫస్ట్ హాఫ్లో కనిపించే రామ్ చరణ్ చూసి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, ఈలలతో గోలలతో ఆ ఎలివేషన్ సీన్స్కి ఎంజాయ్ చేస్తారు. అలాగే సెకండ్ హాఫ్లో వచ్చే పెద్ద క్యారెక్టర్ని చూసి బాధతో బయటకు వస్తారనేది మాత్రం కన్ఫామ్గా నేను చెప్పగలను. ఎందుకంటే వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఒకవేళ వాళ్ళ మంచి సినిమా చేయకపోతే రామ్ చరణ్ గారు కానీ బుచ్చిబాబు గారు కానీ ఆ రేంజ్ కాన్ఫిడెంట్లో అస్సలు ఉండరు. రామ్ చరణ్ గారు మరీ చెప్తున్నారు, మంచి సినిమా చేశాను, ఒక రంగస్థలం, ఒక RRR, ఒక మగధీర ప్లేస్లో ఈ సినిమా ఉంటుందని అన్నారంటేనే ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిపోయింది మంచి సినిమా చేశాం, మంచి బ్లాక్ బస్టర్ సినిమా చేశారనేసి వాళ్ళకి తెలిసిపోయినందువల్లే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు. కాబట్టి మనం కూడా అదే కాన్ఫిడెంట్గా ఉన్నాం, కంపారిజేషన్స్ చేసుకోకుండా. ఇక ఈ వీడియోలో నేను చెప్పినవన్నీ కరెక్టా రాంగా అనేది మీరే కామెంట్ చేయండి. రాంగ్ అయినా యాక్సెప్ట్ చేస్తాను, రైట్ అయితే ఆనందపడతాను. మా ఛానల్కి రీచ్ లేదు, కొద్దిగా ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా.